నరేంద్ర మోదీ గారు మార్చి 22వ తారీఖున ఒక సిసిఎస్ ఏర్పాటు చేశారు, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అంటే 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ఈ రోజు కూడా మళ్ళీ ఒక భేటీని ఏర్పాటు చేశారు, అత్యవసర భేటీ. ఆ భేటీలో కఠిన నిర్ణయాలు అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీని గురించి ఇప్పుడు రక్షణ, ఆర్థిక, హోం, విదేశాంగ మంత్రులు సభ్యులుగా ఈ భేటీకి అయితే వస్తారు. అలాగే నరేంద్ర మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అమిత్ షా, సుబ్రహ్మణ్యం గారు, జయశంకర్ గారు పాల్గొనున్నారు. ఇది మార్చి 2 నాటి సమీక్షకు కొనసాగింపంట. దీంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల నిల్వలు, కృత్రిమ ధరల పెరుగుదలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ ఇదివరకే పిలుపునిచ్చారు. ఇదే ప్రధాన అజెండాగా ఈ సమావేశం అయితే ఏర్పాటు కాబోతుంది. ముఖ్యంగా ఏ రంగాలంటే వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేలు, షిప్పింగ్, పెట్రోలియం, విద్యుత్తు, ఆహారం, పౌర విమానయానం వంటి కీలక శాఖలకు చెందిన మంత్రులు సైతం ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు సీజన్కు ముందు ఎరువుల నిల్వలు, విద్యుత్ ప్లాంట్లో బొగ్గు నిల్వలు, దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సమావేశంలో సమీక్షిస్తారని తెలిసింది. ఇంతకుముందు 22వ తారీఖున ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాతో పాటు ఇతర దేశాల మీద ఏ విధంగా అయితే ఎఫెక్ట్ పడిందో, మన దేశం ఏ విధంగా అయితే ఎఫెక్ట్ అయ్యిందో అవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఏం జరగబోతుంది, మరొక 4 రోజులు కనుక యుద్ధం కొనసాగితే ఏంటి పరిస్థితి? ఒకవైపు ఏమొచ్చేసి అమెరికా 2-3 వారాల్లో ముగించేస్తామంటుంది. అంటే 3 వారాలు ఉంటుంది యుద్ధం. 3 వారాలు అంటే సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. అది అప్పటికి ఆగొచ్చు, కొనసాగించవచ్చు, చెప్పలేము. కాబట్టి ఏంటి పరిస్థితి? దేశంలో ఉన్నటువంటి రైతులకి ఎటువంటి కష్టం రాకూడదు. ఆ విషయంలో రైతులకే కాదు, ఎవరికీ రాకూడదు. అందుకే ఇప్పుడు E20 కూడా తీసుకొచ్చిందిగా, E20 పెట్రోల్, ఇథనాల్. దాని మీద చాలా మంది భయపడిపోతున్నారు. బైక్ అది అయిపోద్ది, ఇది అయిపోద్దని. పర్వాలేదని కొంతమంది అంటున్నారు, కాదని కొంతమంది అంటున్నారు. దీన్ని ఇప్పుడు మనం నిజమా కాదని, నేను మెకానిక్ని కాదు, నాకు ఆ విషయం అయితే తెలియదు. చాలా మంది అయితే బైకులు పోతాయి, బైకులే కాదు వెహికల్స్ అన్నీ పోతాయి, 2023కు ముందు ఉన్నటువంటి వెహికల్స్ పోతాయి అంటున్నారు. వాస్తవానికి E20 అనేది మన పెట్రోల్లో కలిసింది. 20% E20 మనం వాడుతున్నాం ఇప్పటికే. మైలేజ్ తగ్గిందంటే ఒక విధంగా మైలేజ్ తగ్గినట్లు తెలుస్తుంది. నేను కూడా బైక్ వాడుతున్నాను కదా. అది వాళ్ళు ఏం చెప్తున్నారు కేంద్రం అంటే, ఒక 60 కిలోమీటర్ రావాల్సినటువంటి లీటర్కి ఒక 3 కిలోమీటర్లు తగ్గింది. అది వాస్తవమే. కానీ అందరూ భయపడినట్లుగా 10-15 కిలోమీటర్లు కాదు అంటున్నారు. నేను పెద్దగా గమనించలేదు. మైలేజ్ అయితే నా బండికి కూడా తగ్గింది వాస్తవాలు మాట్లాడుకుంటే. కానీ నా బైక్ ఇంతవరకు ఏం అవ్వలేదు, ఎటువంటి ప్రాబ్లము రాలేదు. నేను ఇప్పుడు ఇంచుమించు 11 సంవత్సరాలుగా వాడుతున్నాను. E20 వాళ్ళు అప్పటి నుంచే 2016 నుంచి కలుపుతున్నారు. E20 అప్పటి నుంచి కలిపారు. సో ఇప్పటి వరకు 1,25,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్ళాయి ఈ E20 ఉపయోగించడం వల్ల. మొక్కజొన్న కావచ్చు, చెరకు కావచ్చు, వీటి యొక్క పంటల ద్వారా వచ్చినటువంటి దాన్ని E20గా తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఆ విధంగా రైతులు బాగుపడ్డారు. మనము ఒక 2-3 కిలోమీటర్లు త్యాగం చేసాం, పెట్రోల్ కొంటున్నాము. ఈ త్యాగాలు కూడా చేయడం వల్ల ఈరోజు అభివృద్ధి కనిపిస్తుంది. GST కట్టాము. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకు చూపించింది, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసింది. ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తూనే, మరొక వైపు సంస్కరణలు చేస్తూనే, మరొక వైపు అభివృద్ధి చేస్తుంది. అది మనకు కనబడుతుంది. ఇక్కడ మనం కూడా డబ్బులు ఖర్చు పెట్టాం. GST ద్వారా ఇచ్చిన డబ్బులతో ఈరోజు మనం వందే భారత్ చూసాం కదా. అయోధ్య రామ మందిరం అభివృద్ధి కాకపోవచ్చు, మీకు చాలామందికి కాకపోవచ్చు, కానీ అది చరిత్రాత్మకమైనటువంటి విషయం. మరి కశ్మీర్ దగ్గర ఇప్పుడు ఎంత బందోబస్తు తగ్గింది, ఎంత డబ్బు ఆదా అయింది. అలాగే కరోనా టైంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. మనకి ఎటువంటి ఇది లేకుండా వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా అందరికీ కిట్లు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు. మరి ఆ డబ్బు ఎటుపోతుంది? మనం కట్టిన డబ్బులు మనకి సక్రమంగా, జవాబుదారీతనంగా ఖర్చు పెట్టారు. ఈరోజు మనం 1 కాదు 2 కాదు, ఒక 10-15 ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చూసాం. ఒక చీనాపున ఇదైతేనేమి, లేకపోతే ఈరోజు రక్షణ వ్యవస్థలో ఈరోజు ఎలా కొనేస్తున్నారు. 114 రఫేల్ యుద్ధ విమానాలు ఎలా కొనగలిగారు. అలాగే S-400లు ఇప్పుడు మరొక 2 కావాలి, S-500కి ఇంకొక దానికి కావాలని ఆర్డర్లు ఇచ్చారు. ఇది కాకుండా నేవీకి 26 రఫేల్ యుద్ధ విమానాల కోసము ఆర్డర్ ఉంది. ఇంకా దానికి సంబంధించి ట్రేడ్ అయిపోయింది. అంతకుముందు కూడా 36 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి డబ్బులు ఇచ్చారు, అవి వచ్చేసాయి ఎయిర్ ఫోర్స్లోకి. ఎలా కొంటున్నారు ఇంత డబ్బు? ఇలాగే ప్రతి రూపాయిని కూడా ఏదో ఒక విధంగా మన నుంచి తీసుకొని జవాబుదారీతనంగా ఖర్చు పెడుతున్నారు, సంక్షేమాలకు మాత్రమే ఇచ్చేయకుండా. కాబట్టి మనం కొన్నిటిని ఆమోదించాలి దేశం కోసం. మనము త్యాగాలు చేస్తున్నాం, కాదని నేను చెప్పను.